హాయ్ అండి. వెల్కమ్ టు మల్టీ హోమ్. ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ని మనం ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ మనకి మగ్గం వర్క్ అనేది మనకి బ్లౌజ్ ఏ విధంగా చేసుకుంటామో మనకి హిప్ బెల్ట్ కూడా అదే విధంగా చేసుకుంటాం కదండి. కాకపోతే కొంతమంది బ్లౌజ్ చేసుకునేటప్పుడే చేంజ్ చేసుకుంటారు. మరి కొంతమంది దానిలో కొంచెం అంచని కొంచెం క్లాత్ అని ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొచ్చి కొంచెం ఈ విధంగా నాకు మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ చేయరా అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఆ క్లాత్ని మనం మన దగ్గర ఒక 2 లైనింగ్స్ ఏవైనా ఉంటే వాటికి అటాచ్ చేసుకొని ఈ విధంగా ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసేసుకొని మనకి ఎంత మెజర్మెంట్ కావాలో హిప్ బెల్ట్ అంతని డ్రా చేసేసుకోవాలి. నేనైతే హిప్ బెల్ట్స్ అనేది 2 ఇంచెస్ చేస్తానండి. దానికన్నా ఎక్కువైనా మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. 2 లేదా ఇంచున్నర ఈ విధంగా చేసుకుంటే హిప్ బెల్ట్ లుక్ అనేది నీట్గా ఉంటుంది. సో అదేవిధంగా మనము షుగర్ బీట్స్ని కూడా వేసుకోవాలండి. గోల్స్ కుట్టు తర్వాత షుగర్ బీట్స్ని కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి. చుట్టూ కూడా వేసుకోవాలి. నేను టోటల్ చుట్టూ వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 5 mm బీడ్ అండి. దీని సైజ్ వచ్చి నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చి సేమ్ ఇలానే చేశానండి. సో అందుకని నేను హిప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా చేస్తున్నాను. చుట్టూ కూడా 5 mm బీడ్ అలానే షుగర్ బీట్ని కూడా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం జిగ్జాగ్ కుట్ అనేది అంటాం కదండి. జిగ్జాగ్ కుట్ని నేను క్రాస్గా వేసుకుని ఇక్కడ మనం జర్దోసి యూస్ చేశానండి. లావుగా ఉంటుంది కదా, ఆ జర్దోసిని అయితే నేను వాడాను ఈ క్రాస్ జిగ్జాగ్ కుట్టు అనే దానికి. టోటల్ కింద పైన చుట్టూ కూడా ఈ జిగ్జాగ్ కుట్ అనేది వేసేసుకోవాలి. మనకి ఈ సైడ్స్ కూడా మొత్తం మనం స్టార్టింగ్ ఎలా అయితే వేసుకున్నామో జిగ్జాగ్ కుట్టు కూడా చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా టోటల్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లోని కూడా ఫస్ట్ షుగర్ బీట్స్తోని ఖాళీని ఫిల్ చేసుకొని దాని తర్వాత 5 mm బీడ్ ఇంకా కొంచెం ఖాళీ ఉందని మిడిల్లో కూడా నేను ఇంకా 5 mm బీడ్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు మనం జిగ్జాగ్ కుట్ అనేది వేసుకున్నాం కదా, దానిలోని నేను ఇప్పుడు చిప్పు షుగర్ బీట్ని పెట్టి మగ్గం వర్క్ హిప్ బెల్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, టోటల్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.